హలో ఫ్రెండ్స్, నేను మీ రమణ. సాధారణంగా జీవితంలో ఒకరికొకరు సర్దుబాటు చేసుకుంటూ స్నేహితులు కానీ ఇరువురు వ్యక్తులు కానీ ఏ సమస్య వచ్చినా ఒకరికొకరు సర్దుబాటు చేసుకుంటూ అర్థం చేసుకుంటూ జీవితాన్ని జీవించాలి. కానీ కొంతమంది అలా కాకుండా సమస్యలను కొని తెచ్చుకుంటుంటారు. ఈ సందర్భంగా మీ అందరికీ ఒక చిన్న కథను వినిపిస్తాను. ఒకానొక అడవిలో ఒక పక్షి కాలం చేస్తూ ఉండేది. ఒక చెట్టు తొర్రలో ఆ పక్షి నివసిస్తూ ఉండేది. ఒకరోజు అది ఆహారం కోసం అడవిలోకి వెళ్ళింది. కొంతసేపటికే తీవ్రమైనటువంటి వర్షం వచ్చింది. ఆ వర్షంలో ఆ పక్షి తన ఇంటికి తిరిగి రాలేక దారి మధ్యలో అక్కడ తలదాచుకుంది. ఆ పక్షి నివసిస్తున్నటువంటి చెట్టు తొర్రకు సమీపంలోనే ఒక కుందేలు కూడా ఉండేది. ఒక పొదలో తీవ్రమైనటువంటి వర్షం వచ్చింది కదా, కుందేలు ఉన్నటువంటి పొద మొత్తం కూడా తడిసిపోయింది. ఇక కుందేలు చేసేదేమీ లేక ఆ చెట్టు పైకి ఎక్కి ఆ పక్షి త్వరలోకి ఇది వెళ్ళి తలదాచుకుందామని లోపలికి వెళ్ళి పడుకుంది. కొంతసేపు అయిన తర్వాత పక్షి అనేక బాధలు అనుభవించి ఎగురుకుంటూ వచ్చి ఆ చెట్టు దగ్గరికి వచ్చింది. చెట్టు దగ్గరికి వచ్చి ఇంకా నా త్వరలోకి వెళ్ళి నేను హాయిగా పడుకుందాము అని త్వర లోపలికి వెళ్ళి చూసింది. చూస్తే అక్కడ ఇంతకు ముందే వచ్చినటువంటి కుందేలు పక్షి యొక్క త్వరలో పడుకోంది, సేద తీరుతోంది. ఆ కుందేలును పక్షి చూచి నిద్ర లేపింది. లేయి కుందేలా లేయి, ఎవరూ లేని వేళ నీవు ఏల నా ఇంటికి వచ్చితివి, నీకు ఆ మాత్రం తెలియదా, ఎందుకు వచ్చావు? కుందేలు, ఆహా ఇది భలే ఉంది. అడవిలో ఉన్నటువంటి పక్షులు, అడవిలో ఉన్నటువంటి చెట్ల తొర్రల్లో, బావుల సమీపంలో ఉన్నటువంటి పొదల్లో అవి ఒకరికి చెందినవి కావు. ఎవరు ముందు వస్తే వాళ్ళకే చెల్లుతాయి. ఈరోజు ఇక్కడికి నేనే ముందు వచ్చాను కాబట్టి ఈ చెట్టు తొర్ర నాదే అంది కుందేలు. పక్షి అవాక్కైపోయింది. అటులనా, నేను పుట్టినప్పటి నుంచి ఈ చెట్టు తొర్రలోనే జీవిస్తున్నాను. ముందు వచ్చిన చెవుల కంటే వెనక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుంది నీ వరస. మర్యాదగా నా చెట్టు తొర్ర నుంచి నీవు వెళ్ళిపో అని పక్షి చెప్పింది. ఏమిటి నీవు మాట్లాడుతున్నది? నేను ఎక్కడికి వెళ్ళను. కావాలంటే ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు బయట ఎవరి దగ్గరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మన తగువు తీర్చుకుందాం. అవునా, అయితే సరే ఇప్పుడే పదా అనింది పక్షి. వేలాపాలా లేదా? ఈ అర్ధరాత్రి వేళలో వర్షం వచ్చే సమయంలో ఎలా వెళ్తాము? ఇక్కడే ఉండి తెల్లవారి వెళ్దాము అని కుందేలు పక్షి ఒకరికొకరు వాదులాడుకొని ఆ చెట్టు తొర్రలోనే అటోగురు ఇటోగురు పడుకున్నారు. తెల్లవారింది. ఇంక పదాం పదా మన తగువు తీర్చుకుందాం, ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి అని ఒకరికొకరు పోటీపడి నడుచుకుంటూ మిట్ట మధ్యాహ్నం వేళ దూరంగా ఉన్నటువంటి అడవిలో ఒక పిల్లిరాజు ఉంటే ఆ పిల్లిరాజు దగ్గరికి వెళ్ళాయి ఈ రెండు. ఆ పిల్లిరాజు ఈ రెండు వస్తుండడం చూసి గమనించి మనసులో హాయిగా నవ్వుకొని, రండి బిడ్డలారా రండి, ఏమిటి ఇలా వచ్చారు, కూర్చోండి అని మర్యాద చేసింది. వీళ్ళ సమస్యను చెప్పడం జరిగింది. నాకు వయసు మీద పడింది, అందులోనూ నేను
ఉపవాసంతో ఉన్నాను, ఇంకా పూజ కూడా చేయలేదు, రండి మీ సమస్యను తీరుస్తాను వెంటనే, నాకు చెవుడు ఎక్కువగా ఉంది, ఈ చెవిలో ఒకరు ఈ చెవిలో ఒకరు మీ సమస్యను తీర్చండి అని పిల్లిరాజు చెప్పింది. కుందేలు పక్షి దగ్గరగా వెళ్ళి ఈ చెవు దగ్గరికి ఒకరు ఈ చెవు దగ్గరికి ఒకరు వెళ్ళారు. దగ్గరికి వెళ్ళేసరికి చెరుక్కు చేటుతో తటాలను పట్టుకొని ఒక చేత్తో కుందేలును ఒక చేత్తో పక్షిని ఇలా పట్టుకొని లోనికి వెళ్ళి రెండింటిని చంపి తినేసింది పిల్లి. తమ ప్రాణాలు పోయేటప్పుడు ఒక రాత్రికి ఎవరు పడుకుంటే పోయేదేముంది, ఊరికే నువ్వు నేను గొడవ పడుకున్నాము అని అనుకుని బాధతో చచ్చిపోయాయి రెండు. ఫ్రెండ్స్, సాధారణంగా నిజ జీవితంలో కూడా మనం అనేకమైనటువంటి చిన్న చిన్న విషయాలతో పోయేటివి గోటితో పోయే సమస్యను గొడ్డలి దాకా తెచ్చుకుంటుంటారు మనలో చాలామంది. అందుకనే మనం చూస్తుంటాం ఎంతోమంది పోలీస్ స్టేషన్లు కోర్టులకు వెళ్ళి వాళ్ళ జీవితాలు మొత్తం కూడా వృధా చేసుకుంటుంటారు, వేరే ఒక్కరి చేతిలో నష్టపోతుంటారు. అందుకనే ఫ్రెండ్స్, జీవితంలో సర్దుబాటు ఉండాలి, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకందరికీ నేను చెప్పిన విషయం అర్థమైంది అనుకుంటాను. ధన్యవాదములు.